తెలుగు సినిమా ప్రేక్షకులకు సోగ్గాడు, అంతగాడైన నటులు శోభన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన అందం. ఒకప్పుడు తన అందంతో సినిమా ఇండస్ట్రీలో ఒక రాజ్యమేలారు. ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఇక అందంలో ఆయనకు ఆయనే సాటిని చెప్పాలి. ఇప్పటికే అభిమానుల మనసుల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. అయితే శోభన్ బాబు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చిన మంచి మంచి అవకాశాలను రిజెక్ట్ చేశారట. విజయవాడ సమీపంలోని చిన్న నందికంలో రైతు కుటుంబంలో పుట్టారు శోభన్ బాబు గారు. అసలు పేరు శోభనా చలపతిరావు గారు. హై స్కూల్ రోజుల్లో పాతాళ భైరవి, దేవదాసు, మల్లీశ్వరి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఒక రకంగా ఆ చిత్రాలే కారణమని ఓ సందర్భంలో చెప్పారాయన. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ హీరోగానే ఉండాలనేది ఆయన ఆకాంక్ష. అందుకే సినీ రంగంలో ప్రవేశం కంటే నిష్క్రమణ ముఖ్యమని అంటుండేవారు. పాత్రకు మించిన వయసుతో హీరోగా చేయడం ఇష్టం లేని ఆయన నట జీవితానికి వీడ్కోలు పలికారు. నాగార్జ ప్రధాన పాత్రల్లో రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన అన్నమయ్య, ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించమని చిత్ర బృందం కోరగా సున్నితంగా తిరస్కరించారట. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అతడు. ఈ సినిమాలోని సత్యనారాయణమూర్తి పాత్ర ముందుగా శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళిందట. నటులు, నిర్మాత మురళీమోహన్ గారు ఈ పాత్ర చేయమని బ్లాంక్ చెక్ ఇచ్చిన శోభన్ బాబు గారు నో చెప్పారట. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన సుస్వాగతం సినిమాలో రఘువరన్ గారు పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్ బాబు గారిని సంప్రదించారట. హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబు గారితో రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత ఆర్బి చౌదరి. దానికి ఆయన నో చెప్పారట. ఈ విధంగా ఆయన తిరస్కరించిన సినిమాలు విడుదలై మంచి మంచి హిట్లను సాధించాయి.